పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కొంతమంది వేరే హీరో ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ట్రోల్ చేస్తున్నారు. ఆయనకి ఇంకా పొట్టు వచ్చింది, పని అయిపోయింది, రాజకీయాలు కానీ సినిమాలు కూడా అవసరం అనే విధంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొంతమంది అంతే బ్రో, వాడు ఎంత మంచి చేసిందని కాదు, వాడికి పొట్టు వచ్చిందా, వానికి ఏం వచ్చిందా అదే చూస్తారు. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాలి. అలాంటి వాళ్ళని పట్టించుకుంటే మనం కిందికి గుంజేస్తాం. అలాంటి వాళ్ళని పట్టించుకోవాలి. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయనకు అక్కడ ఒక పుణ్యస్నానం చేయడానికి వెళ్ళాడు. సో అట్లాంటి చోట కూడా ఇట్లా బాడీ షేమింగ్ చేయడం, నెగిటివ్ చేయడం అవసరం? మరీ ఖాళీగా ఉంటే ఇంతే బ్రో, మరీ ఖాళీగా ఉండదు. ఏదో ఒక పని చేసుకోండి. ట్రోలర్స్ అనే వాళ్ళకి ఇదే పని, అంతే. వాళ్ళు ఖాళీగా ఉండడం వల్ల మన హీరోస్ కి ఫేమ్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎన్ని గొప్ప పనులు చేసినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోకుండా ఒక్క నెగిటివ్ పాయింట్ ని తీసుకొని, అది కూడా నెగిటివ్ అని కాదు, వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు. సో ఎంతవరకు కరెక్ట్? ఇట్లా అది కరెక్ట్ అని కాదు, ఇక వాళ్ళు అంతే. ఇక మనం ఏం చేయలేము. వాళ్ళు కొడుతూనే ఉంటారు, మనం ఎదుగుతూనే ఉంటాం, అంతే. దానికంటే మనం ఏం చేయలేము. మనం ఎదగాలి, వాళ్ళు అట్లానే ఉంటారు, అంతే. అంతే ట్రోలర్స్ కాదు. అంటే ఇట్లా చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇట్లాంటి నెగిటివ్ గా క్రియేట్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం బ్రో, మీరు అట్లనే చేయండి, మేము అట్లనే ఎదుగుతాం అని చెప్తాం. అంటే ఎంత నెగిటివ్ చేస్తే అంత పైకి ఎదుగుతాం. ఓకే, ఇప్పుడు మా కుంభమేళాకి వెళ్ళినాక కూడా అక్కడ చేస్తే అక్కడ వాళ్ళు కూడా ఫేమస్ అవుతారు. అక్కడ కూడా ఫేమస్ అవుతారు పవన్ కళ్యాణ్. ఇంకేం, అక్కడ కూడా ఫేమస్ అయితే ఇండియా మొత్తం ఫేమస్ అయినట్టే కదా, అంతే. సో ఓవరాల్ గా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? 1 సెకండ్, నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానివా? అవును. వాడిని తొక్కుతా, నీకు అభ్యంతరమా? తొక్కుతా, పంటబెట్టి కుర్చీ తాత. ఎవరికి భయపడ, వాడు అన్న చిరంజీవానికి 3 అన్నదమ్ములు వచ్చిన పంటబెట్టి తొక్కుతా. కుర్చీ జరుగు. ఎవడి పవన్ కళ్యాణ్ మనం 100 రూపాయలు ఇచ్చే. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళారు. సో అక్కడ స్నానం ఆచరిస్తున్న క్రమంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. పొట్ట వచ్చింది, ఇంకా అసలు ఆయనకి ఏమి చేతన అయితే ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? యావరేజ్ ఒక 50+ ఇయర్ ఉన్న మనిషిని ఎవరు నేను చూడండి, ఎవరు 6 ప్యాక్ ఎవరు ఉంటున్నారు? లేదా పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్ లో సినిమాల్లో ఎప్పుడైనా 6 ప్యాక్ చూపించాడా? ఆయన నాకు ఫిట్నెస్ బాడీ ఉందని ఎప్పుడైనా ఒప్పుకున్నాడా? కాబట్టి ఆయన ఏదో లేనిపోంది సినిమాల్లో చూపించి ఇక్కడ ఫేక్ గా కనిపిస్తే ట్రోల్ చేయాలి. ఆయన ఎప్పుడు నేను 6 ప్యాక్ చూపించలేదు, నాకు 6 ప్యాక్ ఉందని చెప్పుకోలేదు, నేను డ్యాన్స్ కూడా వేయలేను, ఒక సగటు హీరోనని ఆయనే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి దీనిలో ట్రోల్ చేసేటంలో అసలు అర్థమే లేదు. ఆయనే ఒప్పుకున్నాడు కదా ముందుగానే. ఇక్కడ కొత్తగా ఆయన ట్రోల్ చేసేది ఏముంది? ఇక్కడ ఆయనకి పొట్టలేదని ఆయన ఎప్పుడైనా చెప్పాడా? కాబట్టి నార్మల్ గా అందరికి ఉండేదే ఉంది, పొట్టుంది. ఆయన ఏజ్ కూడా ఏమి 20-23 కాదు, ఫిట్నెస్ ఉంటాను 50+. వీళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, మీ హీరోకి పొట్టు వచ్చింది, ఆయనకు రాజకీయాలు అవసరమా, ఇంకా సినిమాలు అవసరమా, గమన ఈ విధంగా మాట్లాడుతున్నారు. 90 సంవత్సరాల్లో కూడా సీఎం అయిన చరిత్ర ఉంది దేశంలో. కాబట్టి పవన్ కళ్యాణ్ పొట్టకి రాజకీయాలకి ఇదే సంబంధం. అర్థం ఏం లేని వాళ్ళకు కోడిగుడ్డు మీద ఏకలు పీకున్నట్టు పవన్ కళ్యాణ్ ఏం ట్రోల్ చేయాలో తెలియక రోజుకోటి ఏదో ఒకటి కొత్తగా పుట్టించుకొని వస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన కుంభమేళకి వెళ్ళాడు, పొట్ట కనిపించింది అంటే చూసుకోండి, కనబడితే చూసుకోండి. అంటే ఆయన ఇంత ఇప్పుడు రీసెంట్ గా చూస్తుంటే ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించడం కానీ, మహిళలకు హెల్ప్ చేయడం కానీ, నాకు మొన్న 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు. సో ఇట్లాంటి మంచి పనులు చేస్తున్నారు. మంచి మాటల గురించి ప్రస్తావన ఉండదండి. ఎక్కడెక్కడ ఏం దొరికిద్దా, పర్సనల్ గా బాడీ షేమింగ్, లేకపోతే ఇంకా ఆయన భార్యలు పిల్లలు ఇవన్నీ తీసుకొని మాట్లాడటం తప్పితే వీళ్ళకి ఆయన చేసే మంచి పనులు వివరిద్దాము, మంచి పనుల గురించి ప్రస్తావిద్దాము. అవి ఎవరికి మనసు ఒప్పదు. ట్రోల్ చేసే వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏం దొరికిద్దా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఈ 4-5 రోజులకి ఇది దొరికింది, ఎంజాయ్ చేసుకోండి. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారనే కాదు, మిగతా ఎవరి విషయంలో కూడా మంచిగా ఉన్న దాంట్లో నెగిటివ్ గా చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ట్రోలింగ్ చేసే వాళ్ళకి అదే పని ఉండేది కదండి, ఎప్పుడు ఏది దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని పట్టించుకొని ఇంకా వాళ్ళని పాపులారిటీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాం. వాళ్ళని పట్టించుకో. నమస్తే అన్న. నమస్కారం అన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న కుంభమేళకి వెళ్ళారు. అక్కడ స్నానం చేసిన క్రమంలో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్, వేరే హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి పొట్టు వచ్చింది, ఇంకా ఆయనకు రాజకీయాలు కానీ సినిమాలు కానీ అవసరం అనే విధంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు? ఆయన ప్రజల మనసు గెలిచిన వ్యక్తి కాబట్టి ఎవరు ఎన్ని ట్రోల్ చేసినా షెట్ ఎంత లబ్బర్ కింద ఉందినా లబ్బర్ ఎంత మెదిపోతుంది. పవన్ కళ్యాణ్ మొత్తం ఏపీ మొత్తం ఆయన ఫ్యాన్సే, ప్రతి ఒక్కరైనా ఫ్యాన్. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది సేవ చేస్తున్నారు, ఆడవాళ్ళకి కావచ్చు, రాష్ట్రం అభివృద్ధికి. అందరు రాజకీయ నాయకులు అందరూ పైసలు ఎన్నికేయాలని చూస్తే ఈయనే ఇప్పుడు మంచిగా రాజభోగాలు అనుభవించాల్సిన టైంలో ఫుడ్ పార్క్ లో కూర్చొని మన ప్రజలతోని
ప్రజల మన అడుగులు అడిగేస్తాను మొత్తం క్యాస్ట్ ఫీలింగ్ ఏ ఫీలింగ్ లేదు అన్న మొత్తం మన అడుగులు అడిగేసి నడుతాను పవన్ కళ్యాణ్ అన్న